ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికుడే కానీ, అన్మాన్ కార్మికుడే కానీ, పీసరేట్ కార్మికుడే కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే విద్యుత్ సంస్థ అనేది మనుగడ కొనసాగిస్తున్నది. ఇట్లాంటి కీలకమైన పోస్టులో ఉన్నటువంటి మేము రెండవ తరగతి శ్రేణి ఉద్యోగులుగా పరిగణించబడుతున్నాం. కాబట్టి మేము గత 2 సంవత్సరాలుగా దఫాలుగా మా కార్యాచరణను ప్రకారంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాము. మరియు మా కార్యక్రమాల్లో భాగంగా వివిధ స్థాయిలలో ప్రజాప్రతినిధులను కూడా, మంత్రులను కూడా కలిసి మేము మా యొక్క ఇబ్బందులను మేము చెప్పుకున్నాము. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి పాదయాత్రలలో మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, నేడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 4 రోజుల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారికి మేము కనీసం ఒక చీమల్లాగా, ఒక పురుగుల్లాగా కూడా మమ్మల్ని తీసిపారేస్తున్నటువంటి విధంగా ఉన్నాము. మేము కనీసం మాకు అపాయింట్మెంట్ కోరినా కూడా మాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మేము ఇట్లాంటి ఉద్యమాన్ని నిర్మించుకొని మా ఉద్యమం ద్వారానే మా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్ర జేఏసీలో భాగంగా 26వ తారీఖు, 30వ తారీఖు ధర్నాలను చేపట్టడం జరిగింది. అలాగే 2వ తారీఖు రోజు కూడా వంట వరపు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాము. ఈరోజు సాయంత్రం వరకైనా కూడా ఈరోజు ఎన్పిటిసిఎల్ కంపెనీ ఆఫీస్ ముందు ఏదైతే ఈ ధర్నా ఉన్నదో, ఈ ధర్నాకు వచ్చిన అశేష కార్మికులను దృష్టిలో ఉంచుకొనైనా ఈరోజు సాయంత్రం వరకైనా మమ్మల్ని చర్చలకు పిలవకపోతే రేపు ఉదయం 9 గంటల నుండి మేము ఖచ్చితంగా సమ్మె నిర్వహించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజానికి వెలుగులు పంచుతున్న మేమే చీకట్లో ఉంటున్నాము. రేపటి నుంచి కనుక మేము సమ్మెలకు వెళ్తే, మమ్మల్ని సమ్మెకు కనుక దిగే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. భరత్ కుమార్, ఆర్టిజన్ జేఏసీ ట్రాన్స్కో స్టేట్ కన్వీనర్. నా పేరు సృజన. నేను ఉమ్మడి జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను. మేము ఈ సంస్థను నమ్ముకొని దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మీ సంస్థలో పనిచేస్తున్నాము. అయినా కానీ ఈ యాజమాన్యం మాపై కనికరం లేకుండా మమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి మాకు పూర్తి హక్కులతోటి కన్వర్షన్ చేస్తే మేము పూర్తి హక్కులతోటి మేము రెగ్యులరైజేషన్ అవుతాము. మా సంస్థను నమ్ముకొని చాలామంది ఉన్నారు. ఏ పేర్లతోటి ఉన్నారో అందరినీ పూర్తి రెగ్యులరైజేషన్ చేస్తే మేము సంస్థకు మేము మంచి వర్క్ చేస్తున్నాము. మీ సంస్థకు నమ్ముకొని మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అనేక రకమైన ప్రమాదాలకు గురవుతూ కోనల్లో వర్క్ చేసుకుంటూ కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా మేము ఇది చేస్తున్నాం. ఎలాంటి నోటిఫికేషన్లు ఇచ్చినా ఈ రోజున మేము రాసే స్థితిలో లేము. కాబట్టి మా ఆర్టిజన్ కార్మికులందరినీ పూర్తి హక్కులతో కన్వర్షన్ చేసే వరకు మేము రేపటి నుంచి పూర్తి సమ్మెలోకి వెళ్తున్నాం. కాబట్టి మాకు పూర్తి హక్కులు ఇవ్వాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.